71వ కీర్తనలో చివరి భాగం చదువుకుంటున్నాడు. ఒకసారి 23, 24 చదువుకుంటాం. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయి. నాకు కీడు చేయచూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. దేవునికి మహిమ కలుగుతాను. ప్రియమైన దేవుని సంగమ, దేవుని నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గురించి ఉత్సాహంలోనే చేయి. నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు. ఇక్కడ 71వ కీర్తనలో కీర్తనకారుడు వస్తున్నటువంటి మాట. గత వారం అంతా మనము ఈ కీర్తనను ధ్యానించున్నాం. ఎప్పుడైతే ఆయనను మనం శరణించుతామో మనం దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడ దేవుడని తద్వారా మనం ధ్యానించుకున్నాం. అదే అధ్యాయంలో చివరి భాగంలో 12వ శ్లోకం నుంచి ఇక్కడ కూడా ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే, నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు. అంతేనా? అవును కదా. మరి దావీదు మహారాజుకు కీడు చేయాలని చూసిన వాడు సిగ్గు, అవమానం వారికి కలిగిందని. దావీదును చంపాలని చూసాడు వారి మామగారు. కేవలం దావీదు వాళ్ళ మామయ్య సౌలును చంపాలని ఎప్పుడు చూడలేదు, ఆయనకి విరోధంగా ఎప్పుడు లేవలేదు. కానీ దావీదు అంతకంతకు దేవుడు తోడుగా ఉన్నందువలన దావీదు వర్ధిల్లుచుండెను అనే లేఖనాలు ఉన్నాయి. చూద్దామా? మంచిది. చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారం అంతకంతకు అధిపడవచ్చుండు. యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారముగా అంతకంతకు అధిపడవచ్చుండెను. అవును, దేవుడు తోడై ఉన్నందువలన దావీదు వర్ధిల్లుచున్నాడు. అర్థమైందా? దావీదును కోరుకోనుకుంది రాజుగా బెన్యామీను గోత్రంలో కీషు కుమారుడైనటువంటి సౌలును దేవుడు రాజుగా చేశాడు. అంటే బెన్యామీను గోత్రం అన్ని గోత్రాల కంటే లాస్ట్ గోత్రం, ఎన్నికలేని గోత్రం అని అనుకుంటారు. సౌలు కూడా అదే మాట్లాడు, అయ్యా నేను బెన్యామీను గోత్రం, ఎన్నికలేని గోత్రంలో ఉన్నటువంటి వాడిని, నేను ఏ పార్టీ వాడిని రాజుగా ఉంటాను అని మాట్లాడు. కాబట్టి ఎన్నికలేని వాడిని రాజుగా చేస్తే, రాజుగా స్థిరపడిన తర్వాత సౌలు దేవుని మాట సరిగా వినలేదు. కాబట్టి దేవుని మాట విననందువలన దేవుడు సౌలును త్రోసివేశాడు.
దేవుని తోడును ఎడబాసాడు. దేవుడు తోడు ఎడబాసాడు. అసలు దేవుడు తోడు ఉండకుండా సౌలును కోపగించాడు, సౌలు మీద కోపపడ్డాడు. అలానే రెండవది ఆయన కృపను త్రోసివేశాడు. అసలు రాజుగా ఉండకుండా కొట్టివేశాడు, నెట్టివేశాడు. అలానే మనం కూడా దేవుని మాట వినకపోతే తన కృపలను కొట్టివేస్తాడు. ఆయన మనకు తోడుగా ఉండడు. ఆయన తోడుగా లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు మనం ఆయన తోడును కోరుకోవాలి. ప్రభువా నీవు నాకు తోడుగా ఉన్నాయా. దావీదు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు వర్ధిల్లుతూ ఉన్నాడు. అబ్రహామునకు దేవుడు తోడుగా ఉన్నందువలన అబ్రహాం గారు వర్ధిల్లాడు. ఇస్సాకునకు దేవుడు తోడుగా ఉన్నందువలన ఇస్సాకు గారు వర్ధిల్లాడు. ఆ తర్వాత యాకోబు, ఇస్సాకులోంచి వచ్చినటువంటి యాకోబునకు మాత్రమే తోడుగా ఉన్నాడు. యాకోబు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. యాకోబు సోదరుడైనటువంటి ఏశావునకు దేవుడు తోడుగా లేడు. అయితే భౌతికంగా వర్ధిల్లాడు, ఆత్మీయంగా వర్ధిల్లాడు. అంటే దేవుని దృష్టిలో వర్ధిల్లలేదు ఏశావు. తండ్రి ఆస్తి వచ్చింది, ధనవంతుడిగానే ఉన్నాడు. తమ్ముడు పారిపోయాడు, తండ్రి ఆస్తి అంతటిని అనుభవించాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు. ఈ లోకంలో పరిచారం చాలామంది పరివారాన్ని సంపాదించుకున్నాడు, పరివారాన్ని సంపాదించుకున్నాడు. లోక సంబంధమైన అంత సంపాదించుకున్నాడు, కానీ దేవుడు తోడుగా లేడు ఏశావునకు. అవునా? ఏశావునకు దేవుడు కారణం ఏంటి? ఏశావునకు దేవుడు ఎందుకు తోడుగా లేడంటే, దేవుడు ఆశీర్వాదం మొదటిగా ప్రథమ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. మొదటి కుమారుడుగా ఈ లోకానికి ఆయన ఇచ్చాడు. కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఆకలి కోసం. అలాంటి దేవుడు ఇచ్చిన ఆధిక్యతలను మనం కూడా తృణప్రాయంగా త్రోసివేస్తాం. దేవుడిచ్చిన గొప్పతనాన్ని, గొప్ప స్టేజ్ని కూడా మనమే పోగొట్టుకుంటాం. ఏశావునకు ప్రథమ సంతానం, మొదటి కుమారుడుగా, జ్యేష్ఠుడుగా అర్హతనిచ్చాడు. జ్యేష్ఠ భాగం అతనికి వస్తుంది. ఆ దినాలలో జ్యేష్ఠుడు దేవునికి ఇష్టమైన వాడని అర్థం. అయితే ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆకలి కొరకు తమ్మునికి జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట? అమ్మేశాడు. ఎందుకు అమ్మేశాడు? ఆకలి అవుతుంది, అరణ్యానికి వెళ్ళాడు. ఏ జంతువు కూడా వేటాడలేకపోయాడు. ఇంటికి వచ్చేళ్ళకి బాగా ఆకలి అవుతుంది, ఏం చేయాలో తోచుపాటు కాలేదు. తమ్ముడేమో చిక్కుడుగాయల కూర వండుతూ ఉన్నాడు. దానిని చూసి తమ్ముడిని అడిగాడు, నాకు ఆ ఆహారం ఇవ్వమని అడిగాడు. యాకోబు ఆకలి అవుతుందని నాకు ఆహారం పెట్టమంటే ఈ తమ్ముడు ఏం చేశాడంటే, నేను ఆహారం ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వమన్నాడు, నీ ప్రథమ కుమారత్వాన్ని నాకు ఇవ్వమన్నాడు. ఇది ఏం చేయమంటావు? ఏం చేసుకుంటాను నేను? ఈ జ్యేష్ఠత్వాన్ని నేనేం చేసుకుంటాను? ఆకలి చచ్చిపోతున్నాను, నాకు ముందు ఆహారం ఇవ్వు, తీసేసుకో జ్యేష్ఠత్వాన్ని అని మాటతో, నోట్లోంచి మాటే అన్నాడు. ప్రియులరా, ఆహారము యాకోబు ఏశావుకి ఇచ్చేసాడు. మాటతో ఆశీర్వాదం యాకోబు నాకు అందేసింది. అమ్ముకున్నాడు. కాబట్టి ఏశావు నాకు దేవుడు తోడుగా లేడు, కానీ భూలోకంలో మొత్తం తండ్రి ఆస్తి సరే. ఇక అలా అన్నయ్య హక్కుని తమ్ముడు కాజేశాడని, ఆ తర్వాత ప్రియులుగా కోపపడి చంపాలనుకున్నప్పుడు ఆయన లాబాన్ దగ్గరికి, మామగారి దగ్గరికి వెళ్ళాడు. దాదాపుగా 40-80 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. కానీ తండ్రి ఆస్తి మొత్తాన్ని ఏశావే అనుభవించాడు. మరి ఆశీర్వాదం ఎవరికి వచ్చినట్టు? ఏశావే. ఏది భౌతిక సంబంధమైన ధనధాన్యాలు, పొలము, తండ్రి యొక్క ఆస్తి అంతా ఏశావే ఇంటి దగ్గర ఉండి 40 ఏళ్ళు దాదాపుగా అనుభవించాడు. అయితే భౌతికంగా దేవుడు తోడు లేకపోయినా మనుషులు వర్ధిల్లుతుంటారు. అవును కదా? ఇప్పుడు మనం అంటే దేవుని నమ్ముకున్నాం, కొంచెమైనా శ్రేష్టమన్నాడు సామెతల గ్రంథంలో. చూడండి,
15వ అధ్యాయం 16 వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, వంగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి, మీరు చదవలేరు, తీయలేరు. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండట మేలు. భగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తినుట మేలు. భగవాని ఇంట్లో మాంసం, మంచి భోజనాలు తినడం కంటే ఏంటంట, ప్రేమలో చోట ఆకుకూరలు తినుట మేలు అంటున్నాడు. కాబట్టి కొంచెమైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కొంచెమైనా విలువైనది, శ్రేష్టమైనది, అది మేలు అంటాడు. 37వ కీర్తన 16వ వచనం కూడా చదవండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృప చేత నన్ను రక్షించుము. 37వ కీర్తన 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనము కంటే ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఏంటంట, నీతిమంతునికి కలిగినది కొంచెమైన బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కాబట్టి భయభక్తులు కలిగి నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అంటున్నాడు భక్తులైనటువంటి కీర్తనకారుడు. కాబట్టి భక్తిహీనులకు ఎంత ధనం ఉన్నా అది విలువైంది కాదు. ఇది కూడా, ఈ ధనం కూడా శాశ్వతం కాదు, కానీ భయభక్తులతో కూడిన కొంచెం శ్రేష్టమైంది, విలువైంది, మేలుకరమైందని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వల్ల యేసు నాకు ఆశీర్వాదం, భౌతిక సంబంధం, తండ్రి ఆస్తినంత అనుభవించాడు, కానీ దేవుని తోడు లేదు, దేవుని ఆశీర్వాదం లేదు. ఎందుకంటే తృణప్రాయంతో జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. హెబ్రీ రాసిన పత్రికలో వాడు మాట అంటాడు, ఒకసారి చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడంట, ఒక్క పూట కూటి కొరకంట జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసేవు లాంటి భ్రష్టుడైన వ్యభిచారి ఉండదేమోనని జాగ్రత్తగా చూచుకుంది. ఇంత మాట అంటున్నాడు చూడు పరిశుద్ధం. ఏసేవు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం లేక దొరకక విసర్జింపబడిన మీరు ఎరుగుదురు. విసర్జించేటంట. కాబట్టి ప్రియమైన వాళ్ళైనా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, ఆ తలాంతులను మనం పోగొట్టుకుంటే తర్వాత కన్నీళ్ళు పెట్టుకొని కన్నీరు గార్చి ఆ ఆశీర్వాదం కోసం ఎంత శ్రద్ధగా వెతికినా ఆయన ఎవడంట విసర్జించబడతామని లేఖనాల్లో ఉంటుంది. కాబట్టి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయిన యేసేవని పరిశుద్ధాత్ముడు. కాబట్టి ప్రియమైన వల్ల దేవుడిచ్చినటువంటి కృపావరాలను పోగొట్టుకోకూడదు, దేవుడిచ్చిన తలాంతులు పోగొట్టుకోకూడదు, దేవుడిచ్చిన ఆశీర్వాదం తృణప్రాయంగా త్రోసివేసుకోకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని. ఏసేవులాగా అమ్మి వేసుకోకూడదు. ఒక్క కూటి కొరకు అంటున్నాడు. దేనికోసం అమ్మేసుకున్నాడంట? ఒక్కరోజు ఆకలి అవుతుంది, చచ్చిపోతాడని ఆకలి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఏసేవు. ఈరోజు మనం కూడా ఈ ఆకలి కోసం అనేక మరి దేవుడిచ్చినటువంటి కృపలను కాలదనుకుంటాం. ఒక పూట మనం చనిపోతామా? ఈ ఆహారం కోసం చనిపోం. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుందని మాట్లాడుతుంది. నీ వాక్యము నన్ను బ్రతికించేది, నా బాధలలో నాకు నెమ్మది కలిగించేది.
ఆయనే మనకు ఆహారం, జీవాహారంగా మారాడు. ఈ ఆహారం తినవాడు ఎన్నడూ చనిపోడు అన్నాడు. ఈ పానీయం తాగువాడు ఎన్నడూను దప్పికొనడు అన్నాడు. ఇది నిజమైన పానీయం అన్నాడు, ఇది నిజమైన ఆహారం అన్నాడు. మనం తినే ఆహారం నిజము కాదు, ఏదో కొంచెం కాలం మాత్రమే ప్రయోజనకరమైందని అర్థం. కాబట్టి ఒక కూటి కొరకు, అంటే ఆకలి కోసం హక్కును అమ్మేసుకున్నాడు, దేవుని కృపను అమ్మేసుకున్నాడు. మనం కూడా ప్రియుల అలా ఉండకూడదండి. చిన్న చిన్న వాటి కోసం దేవుడిచ్చినటువంటి రక్షణ పోగొట్టుకోకూడదు, దేవుడిచ్చిన తలాంతులు పోగొట్టుకోకూడదు కదా. అర్థమైందా? ఏం చేశాడంటే దేవుడు మనకేమి ఇచ్చాడంట? ఆయనే శిలువలో మన కోసం ప్రాణం ఇచ్చి రక్షణను దానంగా ఇచ్చాడు. అది మనకు కృపావరం అంట. ఆయన అంటాడు, పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు కృపావరం మనకు అనుగ్రహించాడు నిత్య జీవము అంటాడు. చదువు అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 ఏలియనగా పాపము వలన వచ్చు జీతము